రాజన్న మొత్తం మన ఏరియా 1500 ఎకరాలు అంటున్నారు. ఈ నూతన నీళ్లు తాపకి దగ్గుతాయి. ఈ రోజు మడి నీళ్ళు గిట్టవాలి. ఒకవేళ అది పైప్ లైన్ అయితే మాసైడ్ అవుతుంది. పెట్టుబడులు అన్నీ అయిపోయినాయి. ఏం లేదు అన్నన్నా ఓ రైతన్నా, అన్నన్నా ఓ రైతన్నా, నీళ్లను ప్రభుత్వం వెంటనే నీళ్లను వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలి. గోదావరి పక్కనే ఉన్నప్పటికీ దాదాపు 50-60 సంవత్సరాలు నీళ్లు లేక వ్యవసాయాలు సాగక ఉన్నటువంటి రైతులకు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే నీళ్ల కోసం. ఆ నీళ్లపైన కేసీఆర్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ప్రాజెక్టుల నిర్మాణం చేసి, కాలువలు మరమ్మతులు చేసి, కొత్త కాలువలు కట్టించి, చెరువులన్నిటిని కూడా పూడికలు తీసి వాటి కట్టలు మరమ్మతులు చేసి నీళ్ళ యొక్క ఏర్పాటు బ్రహ్మాండంగా చేసిన సంగతి మన తెలంగాణ రైతులందరికీ కూడా తెలుసు. అందుకే 9 సంవత్సరాల పాటు 1 ఎకరా భూమి, 1 ఎకరా పంట కూడా రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఎండిపోయినటువంటి దాఖలాలు లేవు. ఇది ప్రభుత్వం యొక్క, ముఖ్యమంత్రి గారి యొక్క ముందు చూపుతో చేసేటువంటి పని. వీళ్ళు ఒక సాకు చెప్పబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. నిజంగానే 500 ఏళ్ళ నాడు కురిసినంత వర్షం పోయినసారి వర్షాకాలం పడ్డది. నీళ్లు లేవని కాదు, విపరీతమైన వర్షాలు పడ్డాయి. మరి నీళ్లను ముందుగానే వాటిని స్టోర్ చేసుకొని చెరువులు నింపి, ప్రాజెక్టులను నింపి పంటను కాపాడాలనే ఆలోచన ఉంటేనేమో రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పంటలు కాపాడే అవకాశం ఉండే. కానీ వాళ్ళకి ఎంతసేపు అధికార యావ, గత ప్రభుత్వాన్ని ఆడిపోసుకోవాలి, ఏదో తప్పు చేసిందని ఎత్తి చూపాలనే యావ తప్ప ఇప్పుడు ఎండిపోతున్న పంటలకు నీళ్ళు ఇవ్వాలని కానీ, ఈ పంటలను కాపాడాలని కానీ, తక్షణం ఏం చేస్తే నీళ్ళు వస్తాయని కానీ ఆలోచన ఇప్పటి వరకు కూడా ఈ 3 నెలల్లో ప్రభుత్వం దీనిపైన ఒక్కనాడన్నా ఆలోచించింది లేదు. ఏమన్నంటే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది, ఇక నీళ్లు రావని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పోయిన సంవత్సరం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నది. ఈ టైం వరకు అంటే ఏప్రిల్ మే నెల వరకు కూడా మొత్తం చెరువులలో నిండుకుండా లెక్కున్నాయి.
సుందిళ్లలో, మేడిగడ్డలో, తర్వాత అన్నారం బ్యారేజ్లలో 10 టీఎంసీల నీళ్లుండే, అంటే 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి నీళ్లుండే. వాటిని కావాలని ఈ సంవత్సరం ఏమైనా కావాలని ఆ నీళ్ళన్నీ సముద్రంలోకి వదిలిపెట్టిండ్రు. ఇప్పటికి కూడా పోయే నీళ్లను ఆపి మరి పంట పొలాలను బతికిద్దామనే ప్రయత్నం లేదు. 4 రోజులు అయితే నాకు తెలిసి మంచినీళ్ళకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. ఒకసారి 5 ఎకరాల పంట లాస్ అయితే ఎన్ని లక్షల రూపాయలు పోతాయి? మళ్ళీ ఎట్లా తిరిగి ఆ రైతు ధైర్యంగా ముందుకు పోతాడు? వచ్చే సంవత్సరం ఎట్లా పంట వేస్తాడు? ఇవన్నీ ఇక్కడ ఇప్పటికే దాదాపు 100 మంది రైతుల యొక్క పంట పొలాలు ఎండిపోయినాయి. ఇంకా ఈ వారం రోజుల లోపల మొత్తం ఎండిపోయే పరిస్థితి ఉన్నది. దీనంగా రైతులు మీ వైపు ఎదురు చూస్తున్నారు. నీళ్ళు ఇస్తారా, ఇయ్యరా? నీళ్ళు ఇవ్వడానికి ఏం మార్గం చేస్తారో చెయ్యండి. గతంలో ఎన్నడూ కూడా నేను ఇదే నియోజకవర్గంలో దాదాపు 20 ఏళ్ళు ప్రాతినిధ్యం వహించిన. ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 ఎకరం కూడా ఎక్కడ ఎండిపోనియలే, ఎక్కడ ఎండిపోనియలే. ఒక్కలా పోయి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నాయకులను రైతులు కలిసినా చేస్తామంటారు కానీ చెయ్యరు. ఎట్లా చేస్తారు, ఎప్పుడు చేస్తారు? ఇంకా రైతులు మొత్తం పంటలు నాశనమైనాక మీరు ఎన్నడూ స్పందిస్తారు? ఇది చాలా దారుణమైన పరిస్థితి. ఇవి చూడకుండా కేవలం రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళ మీదకే కోపానికి వచ్చుడు. నీళ్ళు లేవంటే నీళ్ళు ఎక్కడ లేవని మాట్లాడు. రైతు బంధు రాలేదని అంటే రైతు బంధు రాదని అన్నోని చెప్పుబట్టి కొడతామని మంత్రులు మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు. ఇవన్నీ కూడా మీకు ఓట్లేసి మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకొచ్చి మాకు ఇంకా కేసీఆర్ గారి కంటే గొప్పగా పనిచేస్తారని ఆశిస్తే మీరు 3 నెలలు తిరగకముందు మమ్మల్ని అరిగోసం వచ్చుకుంటున్నారు అనేది రైతుల యొక్క ఆవేదన ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేయాలి. వేమునూరులో వెంటనే పంపులను స్టార్ట్ చేయాలి. ఒకవేళ కాపాడనట్టయితే రైతుల యొక్క మరి ఉసురు తగులుతుంది, వాళ్ళు చాలా ఆవేదన పడతారు. ఇది మీకు మంచిది కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. రైతు బంధు రాలేదని దీనంగా ఆశతోటి చూస్తున్నారు. రైతు బంధు ఇస్తారా, ఇయ్యరా? డిక్లేర్ చేయండి. రేపటికో మాపటికో మీ 100 రోజులు అయిపోతాయి. ఈ 100 రోజులు అయిపోయే లోపల మీ హామీలను అమలు చేస్తామన్నారు. ఏవి చేస్తారు, ఏవి చెయ్యరు? ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఒకవేళ ఎవరైనా అడిగితే మీరు మీ మీదికి వెళ్ళి మీరే చెప్పుబట్టి కొడతాం, ఎవడు వాడు చెప్పిందని మాట్లాడబడతారు. ఇది పద్ధతి. బలమున్నోళ్ళు నీళ్లు తీసుకపోయినంత మాత్రాన అందరూ రైతులే. ఏ ప్రాంతంలో ఉన్న రైతు అయినా రైతే, కిందున్న రైతు అయినా మీదున్న రైతు అయినా ఈయన బతకాలి, ఆయన బతకాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యత ఉన్నటువంటి వాళ్ళు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రులు కావచ్చు, మరి రైతులందరూ ఒక్కటే, వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్న రైతులైనా ఒకటే అనేటువంటి భావంతో ఉండాలి తప్ప మరి ఒక దిక్కు తీసుకుపోతాం, ఒక దిక్కు ఎండబెడతాం అనేది కూడా కరెక్ట్ కాదు. ఒకవేళ అటువంటి పద్ధతి చేసినట్టయితే కూడా అది మానుకోవాలని కోరుతాం.